వలిభిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. ఇది భర్తృహరి సుభాషితం. ముఖము ముడితలు పడుచున్నది, తల తెల్లబడుచున్నది, సర్వావయవములను శిథిలమవుచున్నది, కానీ తృష్ణ మాత్రమే పడుచుదనమునందుచున్నది అని భావం. వృద్ధాప్యం మనసుకు సంబంధించిందే కానీ వయసుకు సంబంధించింది కాదు. అనర్థపు ఆలోచనలు అంటే నెగటివ్ థింకింగ్ దరిచేరకుండా ఉంటే ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. పూర్వం వృద్ధాప్యంలో వానప్రస్థం అనబడే ఆశ్రమ ధర్మం ముఖ్య లక్షణంగా ఉండేది. అప్పుడు తామరాకుపై నీటి బొట్టులాగా అన్ని స్థితులకు అతీతంగా ఉండే స్థితప్రజ్ఞతను పెంపొందించుకోవడం అవసరం. వృద్ధాప్యంలో మొట్టమొదటి ఆరోగ్య సూత్రం మానసిక ప్రశాంతత. రాగద్వేషాలకు భావోద్వేగాలకు అతీతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చేస్తే చాలా సమస్యలు నియంత్రించబడతాయి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ. అలాగే స్థితప్రజ్ఞులైన వ్యక్తులు వృద్ధులైనా కూడా నిత్య యౌవనులే